Welcome to CodeGyan Technologies. Myself Kishore, Senior Java Trainer with Java FSD and Java Enterprise Technologies. ఈ వీడియోలో మనం ఫుల్ స్టాక్ అంటే ఏంటి, జావా ఫుల్ స్టాక్ అంటే ఏంటి అండ్ వై CodeGyan ఈ మూడు విషయాల గురించి క్లియర్గా చూద్దాం. ఫుల్ స్టాక్ ఫస్ట్. అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి, ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్కి మార్కెట్లో ఎందుకు అంత డిమాండ్ ఉంది అనేది ఫస్ట్ చూద్దాం. ఫుల్ స్టాక్ అంటే బ్యాక్ ఎండ్ డేటాబేస్తో మొదలుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్లస్ ఫ్రంట్ ఎండ్, దట్ మీన్స్ ప్రజెంటేషన్, ఈ మూడు ఏరియాల్లోనూ పూర్తి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు. అయితే కంపెనీస్, స్మాల్ కంపెనీస్ నుంచి బిగ్ జాయింట్ ఎంఎన్సీ కంపెనీస్ వరకు ఎందుకు ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కోసం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాయి అంటే, ఈ డెవలపర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్ కంపెనీలో ప్రాజెక్ట్లో ఏ స్టేజ్లో ఉన్నా సరే లేదా ఏ ఫేజ్లో ఉన్నా సరే ఈ డెవలపర్స్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వాళ్ళతో వర్క్ చేయించుకునే ఛాన్స్ ఉంది వాళ్ళతో. అదే అలా కాకుండా ఏదైనా ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా ఒక పర్టికులర్ డేటాబేస్ ఇవి మాత్రమే నేర్చుకున్నట్టయితే వీళ్ళతోటి కంపెనీ ముందుగా చెప్పుకున్న ఫుల్ స్టాక్ డెవలపర్స్ తోటి తీసుకున్నంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ తీసుకోలేదు. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ the demand for full stack developers. Second thing, Java full stack. Yes, Java full stack, Java is very demanded programming language across so many business domains like fintech, logistics, healthcare, insurance, like ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏ డొమైన్లో చూసినా జావాదే మొట్టమొదటి స్థానం. ఇకపోతే జావా ఫుల్ స్టాక్లో ఏమేమి లాంగ్వేజెస్ లేదా టెక్నాలజీస్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. డేటాబేస్, ఇట్ క్యాన్ బి ఒరాకిల్, MySQL, ఏదో ఒక డేటాబేస్ ఏదైనా పర్వాలేదు. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్ట్రిక్ట్లీ జావా. ఈ జావాలో ఏమేమి నేర్చుకోవాలి, ఇంక్లూడింగ్ విత్ ఆల్ ఫ్రేమ్వర్క్స్, ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్వర్క్స్, సంథింగ్ లైక్ హైబర్నేట్, స్ప్రింగ్ బూట్, ఇలా. పోతే ప్రజెంటేషన్ ఆర్ ఫ్రంట్ ఎండ్ కోసం ఏ టెక్నాలజీ అయినా పర్వాలేదు, బట్ మోస్ట్ డిమాండెడ్ వన్ ఇన్ ద మార్కెట్ at present is React, right? So Java full stack development course లో వచ్చే పూర్తి కంటెంట్స్ ఏంటంటే బ్యాక్ ఎండ్ డేటాబేస్, ఇట్ క్యాన్ బి ఎనీ డేటాబేస్, జావా, కంప్లీట్ జావా ప్లస్ ప్రెజెంటేషన్. నౌ ద థర్డ్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో, వై టు చూజ్ CodeGyan డెస్టినేషన్. CodeGyan డెస్టినేషన్లో మాకు గతంలో ఉన్న 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ విత్ వేరియస్ వరల్డ్ క్లాస్ ఫిన్టెక్ కంపెనీస్, లాజిస్టిక్ కంపెనీస్, టెల్కో, ఇలాంటి వాళ్ళతో వర్క్ చేసిన అనుభవంతో మేము డిజైన్ చేసిన కోర్సులో వీళ్ళందరితో పాటుగా చిన్న కంపెనీస్కి కూడా అవసరమయ్యే కోర్సెస్, నిజానికి వాళ్ళు కంపెనీలో రిక్రూట్ చేసిన తర్వాత ఏ కంటెంట్ అయితే వాళ్ళు స్ట్రాంగ్గా డెలివరీ చేయమని అడుగుతారో మమ్మల్ని, ఆ కంటెంట్స్ తోటి ఈ కోర్స్ డిజైన్ చేసాం. అంటే ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు చేయబోయే ట్రైనింగ్లో ఏమేమైతే కంటెంట్స్ ఉంటాయో అవన్నీ నేర్చుకోబోతున్నారు. ఇకపోతే ఈ కంటెంట్స్ ఏంటి, డేటాబేస్గా MySQL, పోతే జావాలో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం లాంటివి, వీటితో పాటు IO, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, కలెక్షన్, ఇలా చాలా టాపిక్స్, ప్లస్ ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్వర్క్స్, సర్వ్లెట్, JSP లాంటి బేసిక్ ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్వర్క్స్, ప్లస్ ప్రొడక్షన్ గ్రేడ్ ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్వర్క్స్, హైబర్నేట్, స్ప్రింగ్ బూట్, ఇవి నేర్చుకోవడానికి నిజానికి చాలా కష్టం. కాకపోతే మాకున్న ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ తోటి ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ నుంచి ఏమాత్రమూ తగ్గకుండా అప్పుడే నేర్చుకునే స్టూడెంట్ కూడా చాలా సులువుగా అర్థమయ్యే విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడంతో స్టూడెంట్స్ చాలా క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. కేవలం అర్థం చేసుకోవడమే కాదు, ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది మా ట్రైనింగ్లో, దట్ విల్ డిస్కస్ ఆఫ్టర్ ఎ మూమెంట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జావా. ఇకపోతే ఫ్రంట్ ఎండ్, ఇందాకే మనం చెప్పుకున్నట్టు ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్ ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ ఇన్ IT ఎకోసిస్టమ్స్ నవడేస్. కాబట్టి అలాంటి రియాక్ట్లో మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. అయితే రియాక్ట్ అంటే కేవలం రియాక్ట్ ఒకటే కాదు, రియాక్ట్కి అవసరమైన బేసిక్స్, సంథింగ్ లైక్ HTML, దట్ ఈస్ HTML5 ప్లస్ CSS, అంటే CSS సింపుల్గా కాదు, CSS3 ప్లస్ వెనిలా జావాస్క్రిప్ట్. ఈ మూడు కూడా రియాక్ట్ నేర్చుకోవడానికి కావాల్సిన ప్రీరిక్విజైట్స్. ముందుగా మీరంతా ఈ ప్రీరిక్విజైట్లో స్ట్రాంగ్ అవుతారు, ఆ తర్వాత రియాక్ట్లోకి వెళ్తారు. అయితే
ఈ మా దగ్గర నేర్చుకోవడంలో వచ్చే ఫెంటాస్టిక్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డేటాబేస్ నేర్చుకోవచ్చు ఇండిపెండెంట్గా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఇండిపెండెంట్గా నేర్చుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ రియాక్ట్. బట్ యాజ్ ఫుల్ స్టాక్ ఈ అన్ని కలిపి నేర్చుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్, వాళ్ళు చేయలేనిది మీరు మాత్రమే చేయగలిగేది, అంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ మాత్రమే చేయగలిగేది ఏంటంటే ఒక లాంగ్వేజ్ లేదా ఒక టెక్నాలజీలో మనం రాసిన కంటెంట్ ఇంకో టెక్నాలజీ తోటి ఇంటరాక్ట్ అయ్యే టైంలో చాలా కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఈ కంపాటబిలిటీ ఇష్యూస్ గురించి కేవలం ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్కి మాత్రమే అర్థమవుతుంది. ఫుల్ స్టాక్ డెవలపర్స్ మాత్రమే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారు, ప్రాపర్ వేలో ఈ టెక్నాలజీస్ని ఇంటిగ్రేట్ చేయగలుగుతారు. అది అడ్వాంటేజ్. ఇకపోతే ద లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ, ప్లేస్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ ఏది నేర్చుకున్నా, ఏ టెక్నాలజీ నేర్చుకున్నా, ఎండ్ ఆఫ్ ద డే మన ఆలోచన ఇంటర్వ్యూలో ఎలా ఫామ్ చేయగలుగుతాం, జాబ్ ఎలా సాధించగలుగుతాం, ఈ ఏరియాస్. సో దీని గురించి చూద్దాం ఇప్పుడు. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్లో వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసే టైంలో, కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మొదటి 15 days నుంచి మా దగ్గరికి మా క్యాంపస్కి వచ్చే డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తారు. ఆ కాంటెక్స్ట్లో రకరకాల క్వశ్చన్స్ అండ్ ఫేసింగ్ ద ఇంటర్వ్యూ అలాంగ్ విత్ టెక్నాలజీస్ మన క్యాంపస్లో జరిగే అదర్ ఏరియాస్ ఆఫ్ కోచింగ్ ఆర్ ట్రైనింగ్, అది సాఫ్ట్ స్కిల్స్ అవ్వచ్చు, లేదా యాప్టిట్యూడ్ రీజనింగ్ అవ్వచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అన్నిటికంటే ఈరోజు మార్కెట్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఇంకొక ఏరియా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. మీరు ఏ కంపెనీ చూసినా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా సెకండ్ లెవెల్ ఆర్ సెకండ్ రౌండ్లో ఉంటుంది. బట్ ద వెరీ ఫస్ట్ రౌండ్ ఈజ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. నో మ్యాటర్ ద లాంగ్వేజ్, బట్ యూ షుడ్ బి వెరీ గుడ్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. అండ్ మా ఎక్స్పర్టీస్ ఏంటంటే మా క్యాంపస్లోనే స్టూడెంట్స్ అందరికీ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్లో మంచి ట్రైనింగ్ ఇస్తాం. సో ఈ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ రౌండ్లో ఫేస్ చేయబోయే ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్లో పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేయగలుగుతారు. అండ్ ఫస్ట్ రౌండ్ విల్ బి వెరీ క్లీన్లీ క్లియర్డ్ విత్ వెరీ హై గ్రేడ్ దాన్ ద సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్లో ఇప్పుడు టెక్నాలజీ పాత్ర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ జావా, దానికి కావాల్సిన బ్యాక్ ఎండ్ డేటాబేస్ అండ్ ఫ్రంట్ ఎండ్ రియాక్ట్, వీటన్నిటిలో ఇన్డెప్త్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేటింగ్ విత్ ద అదర్స్. అంటే ఈ జావా ప్రోగ్రామ్ హ్యావ్ టు టాక్ టు డేటాబేస్ అండ్ జావా ప్రోగ్రామ్ రిజల్ట్ షుడ్ బి అండర్స్టాండబుల్ టు ద ఫ్రంట్ ఎండ్. సో ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్లోకి వచ్చే అడ్వాంటేజ్ ఇది. ఈ అడ్వాంటేజ్ ఆ ఇంటర్వ్యూయర్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతాడు. ఇమ్మీడియట్గా మీకు మంచి స్కోర్ ఇచ్చి కంపెనీలోకి రిక్రూట్ చేసుకోగలుగుతారు. ఇలా మా దగ్గర కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళలో చాలామంది చాలా కంపెనీస్లో చాలా మంచి ప్యాకేజ్లో సెటిల్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీతి అని ఒక స్టూడెంట్, పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, మన దగ్గర జాయిన్ అయ్యే టైంకి, మన కోర్సెస్ కంప్లీట్ చేసే టైంకి మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోగలిగి 9.5 lakh ప్యాకేజ్ శాలరీతో ఫ్రెషర్గా ఒక మంచి కంపెనీలో సెలెక్ట్ కాగలిగింది. ఇకపోతే షఫియా అని ఇంకొక స్టూడెంట్, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ బట్ recruited into IT company with 5.2 LPA. Nowadays 5.2 LPA, that too for non-technical background. It's not a small thing. This is actually not our success, our students' success. Our students' cumulative success is our success. Then when will you be part of this success story? మీ సక్సెస్ స్టోరీని కూడా మేము ఇలాగే మాట్లాడే విధంగా మీరెప్పుడు తయారవుతారు? As soon as possible, not as soon as possible, just right now. For more details, contact us with the given website and contact numbers. Thank you.